టెంపుల్ నేమే మోపిదేవి టెంపులా? అన్నప్రసాదనం జరుగుతుందా జరగదా? అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? గుడి ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాము. మేమైతే బస్సులో వెళ్ళాము. బస్ స్టాండ్లో అవనిగడ్డ బస్సెస్ ఉంటాయి కదా, సో అది ఎక్కామంటే మోపిదేవి డైరెక్ట్ టెంపుల్ ఎదురుగా ఆపుతారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏంటి అనేది. ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు, సో అక్కడ చాలామంది ఉంటారు. ఆ బస్సులోనే చాలామంది మనకి ఎదురవుతారు మనలాగా వెళ్ళేవాళ్ళు. సో డోంట్ వరీ. నేను మోపిదేవి టెంపుల్ అంటే టెంపుల్ నేమే మోపిదేవి అనుకున్నాను, కానీ కాదు, ఊరి పేరు మోపిదేవి అండ్ టెంపుల్ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం. ఇక్కడికి మోస్ట్లీ ఇది ఫేమస్ అయింది కాబట్టి చూడ్డానికి వస్తారు. అండ్ ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళైనా సంతానం కోసమైనా వచ్చి ఇక్కడ తీసుకుంటారనమాట మొక్కులు. అక్కడ ఉయ్యాల్లో ఫస్ట్ చూపించాను కదా, సో అక్కడ అవి తీసుకెళ్ళి కడతారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి చాలా శక్తివంతులు. అందుకనే చాలా మంది ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి అయితే ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటది అనమాట టెంపుల్. దీని స్ట్రైట్ గా చూస్తే ఎదురుగా ఉన్నాయి కదా, సో అక్కడ ఆపిద్ది బస్సు. ఇక నడుచుకుంటూ ఈ రోడ్డు దాటామంటే మనకి టెంపుల్ కనిపిస్తూనే ఉంటది. సో దాని లోపల టెంపుల్ లోపల మేము దర్శనం అయిపోయింది మాది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చున్నాము. సో అప్పుడు ఏంటంటే లాస్ట్ కి గుడి క్లోజ్ చేసే ముందు కూడా హారతి ఇస్తారు. ఇక్కడైతే హారతి ఇచ్చారు అండ్ గుడి కూడా ఇప్పుడే క్లోజ్ చేశారు. నేను యాక్చువల్లీ పుట్ట చూపించడం మర్చిపోయాను, ఇక్కడ పిక్ పెడతాను ఒకసారి చూడండి. గుడి క్లోజింగ్ టైం వచ్చేసి 1 PM, మళ్ళీ 4 PMకే తెరుస్తారనమాట. ఇక్కడ మా దర్శనం మొత్తం అయిపోయింది. సో మా అమ్మమ్మ ఉంటే ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాం. అందరం ఆ రోజే కలిసాము. ఈ టెంపుల్లోనే మనకి అక్షరాభ్యాసం అండ్ అన్నప్రాసన కూడా చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గేట్ అనమాట ఎగ్జిట్ అయ్యే గేట్. ఇటు నుంచేమో వెళ్తాము, ఈ గేట్ నుంచి వస్తాము. ఎదురుగా షాప్స్ అన్నీ ఉంటాయి, ఆల్రెడీ ముందు చెప్పేశాను. ఇప్పుడు ఏంటంటే అన్నదానం ఉంటుందా లేదా? అన్నదానం అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి అయితే 150 అయింది. ఇంకా అరౌండ్ 2 వేసుకోండి, అప్పటికి కూడా జరుగుతూనే ఉంది 2:30 వరకు కూడా. మేము వెళ్ళేటప్పుడైతే ఎర్రటి ఎండ అనమాట, చెప్పులేవు ఏం లేవు. అంటే దగ్గరే అని వెళ్ళాం, మేము వెళ్ళింది కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి. అదిగోండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు వెనక. మా మమ్మీ అందరినీ చెప్పు హాయ్ చెప్పు అంటుంది. నాకు తెలిసి మన వీడియో చూసారంటే అన్నప్రసాదానికి ఎవరిని అడగకుండా దారి అలా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇటు సైడ్ అనమాట బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి బయటికి రాగానే. సో అటు సైడ్ నుంచి వెళ్ళాం అనుకోండి, మనకి ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటారు. ఇదిగోండి ఇదే అనమాట అన్నదానం జరిగే ప్లేస్. లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరిటాకుల్లో ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ రష్ ఉన్నా కానీ అక్కడ క్యూ లైన్స్లో ఉంటుంది కదా, సో అలా అప్పుడు జరిగిద్ది అనమాట. ఇప్పటికైతే ఎవరు లేరు కాబట్టి మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళి. ఫుడ్ అయితే బాగుంది. ఇంకా ఎక్కడైనా సరే రైస్, పెరుగు, సాంబార్ కామన్గా ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే 2 కర్రీస్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఈ మెస్ లోపల ఇక్కడ ఉంది కదా, అక్కడే కూర్చొని తింటారనమాట. బెంచెస్ ఏమీ లేవు ఇక్కడ, మనం ఇంకా కింద కూర్చొని తిండమే అనమాట. ఒకవేళ కావాలంటే బయట కొంచెం బెంచెస్ లాగా ఉన్నాయి, ఇంకా అక్కడ కూర్చొని తిండమే. ఇక్కడ గోశాల కానీ ఇంకా శివలింగాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తాను అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మాకు ఇంతే అండి. ఈ గుడి గురించి అండ్ మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీకైతే చెప్పాను. మన వ్లాగ్ ఇప్పటి వరకు చూసిందంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరైనా వెళ్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది కదా. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీరు బస్ కోసం ఏ బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ గుడి దగ్గర నిల్చున్నారంటే బస్సెస్ ఆల్రెడీ వస్తుంటే దాంట్లో ఇంకెక్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది తెలుసా. విజయవాడ నుంచి ఇక్కడ వరకు ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్ అనుకోండి, అసలు వ్యూ చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో చిన్న క్లిప్స్ కూడా వేసాను చూడండి. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ట్రావెలింగ్ చేసినట్టు కూడా ఉండదు తెలుసా. మీరైతే ఖచ్చితంగా విండో సీట్ పక్కనే కూర్చోండి.